పెద్దలందరికీ నమస్కారం అండి. జేటీ రామారావు ఏపీ ప్రజా సంఘ జేఏసీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రాజమండ్రిలో పాల మాఫియా కారణంగా చనిపోయిన అమాయక కుటుంబాలకి ఆత్మ శాంతించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కూటమి సర్కారు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోను కేంద్రంలోనూ కూడా అద్భుతమైన పరిపాలన చేస్తామని చెప్పి ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ కూటమి నాయకులు తీరా డబుల్ ఇంజిన్ సర్కార్ కాస్త ఒక ఇంజిన్ సర్కార్ అంటే బీజేపీ సర్కార్ వాళ్ళకి ఎక్కడున్నారో కనబట్టలేదు. రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారు అయితే జూబ్లీస్ రోడ్ నెంబర్ 36లో ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా ఎక్కడ కనిపించే పరిస్థితి ఉంది. జనసేన నాయకులు కూడా అదే పరిస్థితి ఉంది. రాజమండ్రిలో పాలు కల్తీ కారణంగా చనిపోతున్న కుటుంబాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని, వారికి కనీసం ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మిగిలిన వారి కుటుంబ సభ్యులకు ఎవరైతే ఐసీయూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సహకారంతో వైద్యం అందించే ప్రయత్నం చేయాలని, ఇప్పటికీ కూడా పాల ట్యాంకర్ల మీద ఒక క్యూఆర్ కోడ్ కానీ, అలాగే పాలకు సంబంధించి అమ్మే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కనీసం యాక్షన్ ప్లాన్ కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు చేయకపోవడం చాలా దురదృష్టకర పరిణామం. మరి అనేక సార్లు ఈ అంశం మీద గోదావరి నీళ్లు కలుషితం అవుతున్నాయి, పాలు కలుషితం అవుతున్నాయంటే ఇప్పటికీ కూడా హైదరాబాద్ మీద ఢిల్లీ మీద ఆధారపడుతున్న రిపోర్టులు రావాలి, రిపోర్ట్ వస్తే చెప్తామని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఘటన జరిగి 48 గంటలు కావస్తున్నా ఇంతవరకు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను ఎవరు కూడా పరామర్శించిన పాపాన పోలేదు.